తెలంగాణలో మహాలక్ష్మి పథకం పెట్టిన కాడ నుంచి 200 కోట్ల మంది అక్క చెల్లెళ్ళు ఫ్రీ బస్సులు ఎక్కి దిగిర్రు. అందుకే మొన్ననే సర్కారోళ్ళు ఊరూరా సంబరాలు చేసిర్రు. ఇప్పుడు ఏపీలో కూడా ఫ్రీ బస్ పథకం చాలు కాబోతున్నది. 15 ఆగస్టు నాడు జెండా ఊపుడే అని చెప్పిండు సీఎం సారు. అందుకే ఆర్టీసీ వాళ్ళు అన్ని తీరా తయారైతుర్రు. ఏపీ అక్క చెల్లెళ్లకు దిల్ కుష్ చేసే ముచ్చట గిది. తెలంగాణ అక్క చెల్లెండ్లంతా ఆధార్ కార్డులు చూపించి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా తిరుగుతాండ్రు. మరిగా మాకెప్పుడు అన్నట్టే ఎదురు చూసిండ్రు ఏపీ అక్క చెల్లెండ్లు. అటు ఎగస్ పార్టీ వాళ్ళు కూడా ఫ్రీ బస్సు ఇంకెప్పుడు పెడతారని గట్టిగానే అరుచుకుంటారు. అందుకే ఆలస్యం చేసుడే లేదు. 15 ఆగస్టు నుంచి ఫ్రీ అనాల్సిందే అన్నట్టు తయారైతుండ్రు సర్కారు వాళ్ళు. పథకం చాలా అయితే బస్సుల మీద లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ముందుగానే అన్ని తీర్ల రిపేర్లు చేసుకుంటారు. బస్సులు అన్నిటికీ రంగులు వేస్తుండ్రు. ఎక్కడ ఎవ్వలకు ముసిగిలు కావద్దు, సర్కారు వాళ్ళకు చెడ్డ పేరు రానేవద్దు అన్నట్టే ఆర్టీసీ వాళ్ళు తిప్పల పడతాండ్రు. ఇట్లనే కడప జిల్లాలో 250 బస్సులకు రిపేర్లుంటే అన్ని తీర్ల సగబెట్టి మంచిగా చేసి కొత్త బస్సుల తీరుగా తయారు చేస్తాండ్రు. ఓ దిక్కు కొత్త బస్సులు కొనుడే కాకుండా ఉన్న బస్సులను కూడా మంచిగా చేసే ఎగురం చేస్తున్నారు. ఎక్కడ బస్సులు చాలతలేవనే మాట రాకుండా చూసుకుంటున్నారట. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల డిపోలల్లో రిపేర్లున్న బస్సులన్నీ మంచిగా చేస్తున్నారట. బస్సుల మీద తోడేం లోడ్ ఎక్కువైనా ఎక్కడేం పరిశాన్ కాకుండా బందోబస్తుగా పనులు చేస్తున్నారట. ఏ చిన్న లోటుపాటైనా ప్యాన్ పార్టీ వాళ్ళకు సందు దొరికినట్టు అవుతుంది అనుకుంటారు ఏమో గాని ఏపీ సర్కారు వాళ్ళు పని బందోబస్తుగా చేపిస్తాండ్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఆడోళ్ళకి ఇచ్చే 0 టికెట్ల మీద ఎన్ని పైసలు మిగులుతాయి, సర్కారు వాళ్ళు పెట్టిన పథకం ఎంతవరకు పనికొస్తాంది అనే లెక్కలు కూడా రాస్తారట. మరిగా చేసిన పని గురించి చెప్పుకుంటేనే తెలుస్తుంది కదా అనుకుంటారట ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఏమైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాన్న ఏపీ అక్క చెల్లెండ్ల కోరిక 15 ఆగస్టు నాడు నెరవేరబోతున్నది.